పిల్లాటిగా మొక్కలకి మసి పూసుకున్నాం. ఈ రోజు ఈయన నిజంగానే మసిపూసారమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఇదేనా మీరు తెచ్చిన సంపద? ఎన్ని మూటలు తెచ్చారు స్వామి? బిడ్డ, నేను ఉత్తరంలో ఉద్దేశించిన సంపద ఏంటో తెలుసా? భక్తి సంపద, జ్ఞాన సంపద, తపస్సంపద, మోక్ష సంపద. చాలు చాలు అమ్మా. ఈయన గారు బుద్ధుడే వచ్చారే గాని బుద్ధొచ్చి మాత్రం రాలేదు. దీర్ఘ సుమంగళీ భవ, సకల సన్మంగళానుభవం. రామ్మా, సరితారా? ఎవరు? సరిత? ఏమిటి అలా చిక్కిపోయింది? ఎవరమ్మా ఈ సన్యాసి? మీ నాన్నగారమ్మా. నాన్నగారులా రాలేదే, భైరవిలా కదా వచ్చారు. మొన్నేదో పిల్లాటిగా మొక్కలకి మసి పూసుకున్నాం. ఈ రోజు ఈయన నిజంగానే మసిపూసారమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఇదేనా మీరు తెచ్చిన సంపద? ఎన్ని మూటలు తెచ్చారు స్వామి? బిడ్డ, నేను ఉత్తరంలో ఉద్దేశించిన సంపద ఏంటో తెలుసా? భక్తి సంపద, జ్ఞాన సంపద, తపస్సంపద, మోక్ష సంపద. చాలు చాలు అమ్మా. ఈయన గారు బుద్ధుడే వచ్చారే గాని బుద్ధొచ్చి మాత్రం రాలేదు. తల్లి, ఋషికేశు నుండి వస్తున్నాను. కన్యాకుమారికి వెళుతున్నాను. మధ్యదారిలో మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. దారిలో చూసిపోదామని వచ్చారే గాని దారి మార్చుకుని రాలేదన్నమాట. చూశారుగా, మేమింకా చావలేదు స్వామి. బిడ్డ, ఆగ్రహంలో ఏదో అంటున్నాం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ విన్నాను. ఇకనైనా మీకు శాంతి సుఖాలు ప్రసాదించమని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తానమ్మా. మీ ప్రార్థనల వల్ల శాంతి సుఖాలు ఏర్పడేటట్లుంటే ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. ఈ పొలాలు, ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు ఏవి అక్కర్లేదు. వీధి వీధికి ఒక గుడి ఉంటే సరిపోయేది. ప్రార్థనలట ప్రార్థనలు. అయ్యా స్వామి గారు, ఇక మీరు మీ యాత్ర మీద బయలుదేరచ్చు. అమ్మా అమ్మా, ఒక పూటుండి భోంచేసి వెళ్ళమని చెప్పవే. బైరాగులకు భోజనాలకి ఏం తక్కువమ్మా? ధర్మసత్రాలు ఎన్ని లేవు? అమ్మాయి ఆగ్రహంలోనూ న్యాయం ఉంది. బాధ్యతలు మరిచి పారిపోవటానికి పిరికితనంత. మళ్ళీ ఈ వాస్తవ ప్రపంచంలోకి రావటానికి ఎంతో ధైర్యం ఉండాలి. అదే నాకు లేదు పార్వతి. వస్తా. పాపాత్మురాల, కన్న తండ్రికి ఒక్క పూటైనా అన్నం పెట్టకుండా సరిపేశావు. పత్తంటే విలువ నీకేం తెలుసు? నీకా పెళ్ళక్కర్లేదు, పెటాకులక్కర్లేదు. ప్రేమ, పాశం, మమత, మమకారం ఏదీ అక్కర్లేదు. నీది ఒక జన్మేనా? నిజమేనమ్మా, నాది ఒక జన్మేనా? ఏ అనుబంధం, ఆనందం లేని జన్మ, మమత, మమకారం లేని జన్మ. అలాంటిదే ఉంటే ఏనాడో ఎవరితోనైనా లేచిపోయి ఉండేదాన్ని. మెడలో తాళిబొట్టును, కడుపులో బిడ్డను మోయలేదు కానీ 25 ఏళ్ల వయసులో 60 ఏళ్ల బరువును మోశాను. ఇంకా మొయ్యాను. ఇదిగో నా రెండవ రాజీనామా చించి పారేస్తున్నాను. హాయ్ సరిత. రాచంద్ర, ఏమిటే నన్ను చూసి అలా మొహం చాటేస్తున్నావు? అబ్బే ఏం లేదు. అవును, ఉద్యోగం రాజీనామా ఇస్తాను. ఏమైంది? ఉద్యోగమేగా, చేస్తూనే ఉంటాను. ఐ కంటిన్యూ ఫర్ ఎవర్. చంద్ర, శేఖర్ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను రోజుకో రుచి చూసే మనిషి. ఓ, అలాంటి భయాలేవి నాకు లేవు. కాకపోతే ఒకటి, నా పాత బాయ్ ఫ్రెండ్ రమేష్ ఫారిన్ వెళ్ళాడని మా అమ్మతో చెప్పాను. ఈ కొత్త చాప్టర్ గురించి రమేష్నే లవ్ చేస్తున్నా అనుకుంటోంది. పాపం, ఈ సంగతి తెలిస్తే
ఆవిడ బాధపడుతుంది. కానీ సరిత, ఈసారి మాత్రం నేను ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండదజాను. అభాషం దాకా చచ్చినా రానివ్వను. పాపమని కాదు, ఓ మై గాడ్, ఆ బాధ ఎవరు పడతారు? సరిత, సరిత, మా అమ్మ వస్తుంది. ఈ విషయాలు ఆవిడ తెలియదు. ఓ, మీరు ఇక్కడ తోటలో కూర్చున్నారా? నేను ఇల్లంతా వెతుకుతున్నాను. సరిత, రామ్మక్క. ఏ ఆశ్చర్యంగా ఉందా? చెప్పా చేయకుండా వస్తే ఆశ్చర్యంగా ఉండదా? చెప్తే నువ్వు రానిస్తావా? ఇంత అకస్మాత్తుగా దయచేయడానికి కారణం చూడాలనిపించింది. చూసావుగా, ఈ చూడటం చాలదు. సరే సరే, లోపలికి రా. ఏ రోడ్లో రొమాన్స్ ఇష్టం లేదా? షట్ అప్. కమ్ ఆన్. ఇలా రా. కూర్చో తిలక్, కూర్చో. ఇది నీ రూమా? డ్రెస్సింగ్ రూమ్, డ్రాయింగ్ బెడ్రూమ్ అంతా ఇదే. మరి బాత్రూమ్? నీ గది మటుకు చాలా నీట్ గా ఉంది. ఏమిటి స్పెషల్? నీలాంటి స్పెషల్ మనుషుల కోసం. ఓహో, అందుకేనేనా కిటికీలన్నిటికీ ఇలా తెల్ల వేశావు? అది నా చుట్టూ నేను వేసుకున్న చర్య. అంటే అంటే నా చుట్టూ ఉన్నవేమిటో నలుగురికి తెలియకూడదు అని అర్థం. సరే, పాపం రాక రాక వచ్చావు. ఏమి ఇవ్వకపోతే బాగుంటుందా? ఉండొస్తా. సుమతి, సుమతి, వదినా, ఓ చిన్న పని చేస్తావా? ఎవరమ్మా ఆయన? అడగకూడదంటే అడగంలే. తెలిసినైనా అంతే. వదినా, ఇలా దొడ్డిదారిని వెళ్ళి ఆ పక్క హోటల్ ఏదైనా కాఫీ టిఫిన్ పట్టుకొస్తావా ప్లీజ్? ఓ మంచి స్టోర్ కూడా అక్కడ రాకూడదు, తెలిసిందా? సరేమ్మా. ఎవరంటావు? ఆఫీసులో పనిచేసే ఆయనేమో. అంత దగ్గరగా అంత ఇదిగా మాట్లాడుతుంది. మరి పక్క సీట్లో పనిచేసే ఆయనేమో, అందుకే అంతది. ఒకవేళ పెద్ద పులి ప్రియుడేమో. చీప ఏమిటి? ప్రియుడే కాదు, తెలిసిన ఆయన అంతే. నీకెలా తెలుసు? అక్కలా రాపో అని ఏకవచనంలో మాట్లాడుతుంది. ప్రియుడు కాదు. ఓ అయితే నాకు ఇంట్రెస్టే లేదు. ఏ ప్రియుడు కాదు నాక. ఏదైనా సినిమాకి వెళ్దాం వస్తావా? సారీ తిలక్, నాకు ఆఫీస్లో పార్టీ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. అయితే నేను డ్రాప్ చేస్తాను, రా. నో థ్యాంక్స్. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకెవరైనా ఒక అమ్మాయిని బెటర్. ఇప్పుడు కదూ, దగ్గరకు వస్తే భగ్గు. ఇప్పుడేమంటావు?